నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, ఎంతో భావోద్వేగభరితమైన ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. మామూలుగా ఒక పెద్ద విజయం సాధించినప్పుడు అందరూ ఆ వ్యక్తిని మాత్రమే చూస్తారు, అవునా? కాని ఆ కీర్తి ప్రతిష్టల వెనుక కంటికి కనిపించకుండా అలుపెరమని పోరాటం చేసే కుటుంబ సభ్యుల త్యాగాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడమే మనం ఈనాటి ప్రధాన ఉద్దేశం. ఈ ప్రయాణం కేవలం ఒక్కరి విజయం గురించి మాత్రమే కాదు, ఆ విజయాన్ని తమ భుజాలపై మోసిన తెరవెనుక వీరుల గురించి. మన ఈనాటి విశ్లేషణ మొత్తం ఒకే కాని ఎంతో బలమైన వాక్యం చుట్టూ తిరుగుతుంది. అదేంటంటే, కూతురుని క్రికెటర్ని చేయటానికి పేరెంట్స్ పడిన కష్టాలు ఒక కూతురు ఐడియా. ఒక్కసారి ఆలోచించండి, తనను ఒక క్రికెటర్గా నిలబెట్టడానికి తల్లిదండ్రులు ఎంతటి శ్రమను, ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో ఒక కూతురు స్వయంగా గుర్తించడం. ఇది కేవలం ఒక క్రీడాకారిణి కథ అస్సలు కాదు, తన కోసం సర్వస్వం దారపోసిన ఆ తల్లిదండ్రుల అంకిత భావనానికి దర్పణం పట్టే ఒక గొప్ప ఆలోచన. ఈ ఒక్క వాక్యమే తెరవెనక ఉన్న ఆ నిజమైన హీరోలపైకి మన దృష్టిని మరలుస్తుంది కదూ. మొదటి భాగం ఆశయం చిగురించిన వేళ. అత్యంత పోటీతో కూడుకున్న ఈ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనే ఒక సాహసోపేతమైన ఆలోచన అసలు ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఒక ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా ఎదగాలనే కోరిక ఎంత పెద్ద సవాల్తో కూడుకున్నదో మనం అర్థం చేసుకోవాలి. క్రికెట్ లాంటి ఆటలో జాతీయ స్థాయికి చేరడమంటే చిన్న విషయం కాదుగదా. వేలాది మందితో పోటీపడాలి, దానికి అసాధారణమైన ప్రతిభ, కఠోర శ్రమ, ఖరీదైన పరికరాలు, అత్యుత్తమ శిక్షణ, ఇలా ఎన్నో కావాలి. ఇదొక సుదీర్ఘమైన ఎగుడుదిగుడులతో కూడిన దారి. ఈ దారిలో నడవాలనే ఆశయం ఒక వ్యక్తిది కావచ్చు, కాని ఆ ప్రయాణపు భారం, ఉదయాన్నే నిద్రలేచి మైదానానికి పరుగెత్తే కష్టం మాత్రం ఖచ్చితంగా మొత్తం కుటుంబం మీద పడుతుంది. ఇక రెండవ భాగం బౌండరీ వెనక ఉన్న వాస్తవం. వెలుగు జిలుగుల క్రికెట్ ప్రపంచం వెనక చీకటిలో నిశ్శబ్దంగా సాగే ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనకు రెండు భిన్నమైన ప్రపంచాలు కనిపిస్తాయి. ఒకవైపు చూస్తేనేమో కూతురి లక్ష్యం, మైదానంలో పరుగులు తీయడం, పతకాలు సాధించడం, కీర్తిని మూటగట్టుకోవడం. ఇది అందరికీ కనిపించే అద్భుతమైన దృశ్యం కదా. కాని మరొకవైపు తల్లిదండ్రుల వాస్తవం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. పేరులేని కష్టాలు, కనిపించని పోరాటాలు, నిద్రలేని రాత్రులు, ఖరీదైన క్రికెట్ కిట్లు కొనడం కోసం చేసే ఆర్థిక సర్దుబాట్లు, ఉదయాన్నే లేచి కోచింగ్ క్యాంపులకు తీసుకువెళ్లే శారీరక శ్రమ, ఇవి ఏ వార్తాపత్రికలోనూ పతాక శీర్షికలు కావు. కాని ఆ కీర్తికి అసలైన పునాది ఈ కష్టాలే అని మనం మర్చిపోకూడదు. కాబట్టి మనం గమనించాల్సిన ఒక కీలకమైన అంశం ఏమిటంటే, ఆ కల వెనుక ఉన్న కనిపించని మూల్యం. ఒక్క క్షణం ఇక్కడ ఆగి ఆలోచిద్దాం. ఒక బిడ్డ అత్యున్నత ఆశయాన్ని బతికించడం కోసం తల్లిదండ్రులు మోసే శారీరక, మానసిక భారం నిజంగా మాటలో చెప్పలేంది. తమ సొంత అవసరాలను పక్కనపెట్టి తమ కష్టాన్ని ఓ చిన్న చిరునవ్వుతో దాచిపెడుతూ, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పిల్లలకు కొండంత అండగా నిలబడటం వెనుక ఎంతో మానసిక సంఘర్షణ ఉంటుంది. ఆ మూల్యం డబ్బు రూపంలో ఉండొచ్చు, సమయం రూపంలో ఉండొచ్చు, లేదా ఒక్కోసారి వారి సొంత కలలను వదులుకోవడం రూపంలో కూడా ఉండొచ్చు. ఈ మొత్తం ప్రయాణాన్నే మనమొక క్రమపద్ధతిలో అర్థం చేసుకుందాం. ఇది ప్రధానంగా 3 దశలుగా సాగుతుంది. మొదటిది కలను గుర్తించడం. పిల్లల ఆశయాన్ని తల్లిదండ్రులు విశ్వసించి దాన్ని తమ సొంత కలగా మలుచుకునే మొదటి అడుగు ఇది. రెండవది కష్టాన్ని భరించడం. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, సామాజిక ఒత్తిళ్లు ఎదురైనా అసలు పట్టు వదలకుండా పోరాడే సుదీర్ఘమైన దశ ఇది. ఇక మూడవది అత్యంత మధురమైనది, సాకారాన్ని అనుభవించడం. ఆ కల నిజమైనప్పుడు ఆ విజయాన్ని చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకునే అద్భుత క్షణం. ఒక కుటుంబం ఒక పెద్ద ఆశయతు ప్రభావాన్ని ఎలా స్వీకరిస్తుందో ఈ 3 దశలు మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. మూడవ భాగం ఆమె కళ్ల ద్వారా. ఈ మొత్తం ప్రయాణాన్ని ఇప్పుడు కేవలం ఒక క్రీడా కథలా కాకుండా ఆ కూతురి కళ్ల ద్వారా, ఆమె కృతజ్ఞతా భావం ద్వారా చూద్దాం. అసలు కుటుంబ త్యాగమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తమ స్వంత సౌకర్యాలను, వనరులను, చివరికి తమ ప్రశాంతతను కూడా వదులుకోవటం. ఒక వ్యక్తి తన జీవితాన్ని తీర్చిదిద్దిన ఇంతటి నిస్వార్థమైన, ప్రగాఢమైన త్యాగాన్ని గౌరవించడం, దాన్ని గుర్తించడం అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యాంశం. తమ పిల్లలు గెలవాలని ప్రతి క్షణం కోరుకుంటూ ఆ గెలుపు కోసం తమను తాము అర్పించుకునే ఆ గొప్ప తత్వమే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రయాణం మనకు నేర్పే సార్వత్రిక సత్యం ఒక్కటేనండి: ఏ కల కూడా ఒంటరిగా సాకారం కాదు,
మనం చూసే ప్రతి అద్భుతమైన విజయగాథ వెనుక కంటికి కనిపించని, ఎవరూ పెద్దగా గుర్తించని హీరోల బలమైన పునాది ఖచ్చితంగా ఉంటుంది. వారు పడిన ఆ కష్టాలే ఆ క్రీడాకారిని విజయానికి సోపానాలు అయ్యాయి. దీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం చూసి చప్పట్లు కొట్టే విజయాలన్నీ ఆ కుటుంబాల సామూహిక ప్రయత్నాల ప్రతిరూపాలే. ఇక ముగించే ముందు ఒక బలమైన ప్రశ్నను పరిశీలిద్దాం. ప్రతి గొప్ప విజయం వెనుక ఉన్న ఆ కనిపించని హీరోలు ఎవరు? మన చుట్టూ ఉన్న ప్రపంచంలో లేదా మన సొంత జీవితాల్లో కూడా ఇలాంటి నిశ్శబ్ద స్తంభాల్లాంటి మద్దతుదారులు ఎవరైనా ఉన్నారనే మనం ఒకసారి లోతుగా ఆలోచించాల్సిన అవసరముంది. మనం సాధించిన లేదా సాధించబోయే ప్రతి చిన్న విజయం వెనుక ఎవరిదో ఒకరి అదృశ్యమైన చెయ్యుత ఖచ్చితంగా ఉండి తీరుతుంది. వారిని గుర్తించి గౌరవించడమే మనం వారికి ఇవ్వగలిగిన అతిపెద్ద సత్కారం. ఈ ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్ని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ మరొక అద్భుతమైన కథతో కలుద్దాం. సెలవు.